శ్రీలంకతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డేలో మాత్రం తమ మార్కును చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా టై చేసుకున్న భారత్ రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్లోనూ తమ జోరును కొనసాగించి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. కాగా భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తుంది. ఇక ఇదిలా ఉండగా మూడో వన్డేలో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. తొలి 2 వన్డేల్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన కేఎల్ రాహుల్, శివన్ దుబేపై జట్టు మేనేజ్మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్థానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.